నందమూరి వంశంలో నటరత్న ఎన్టీ రామారావు తర్వాత అంతటి పవర్ఫుల్ వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు నందమూరి హరికృష్ణ. నటుడిగా ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా అందరికీ గుర్తుండిపోయే వైవిధ్యమైన పాత్రలు పోషించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి నట వారసుడిగా పేరు తెచ్చుకున్నారు హరికృష్ణ. 1956 సెప్టెంబర్ 2న నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు మూడో సంతానంగా జన్మించారు నందమూరి హరికృష్ణ. 1967లో విడుదలైన శ్రీ కృష్ణావతారం చిత్రంలో బాలకృష్ణుడిగా నటించడం ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత తల్లా పెళ్ళామ, తాతమ్మ కళ, రామ్ రహీం చిత్రాల్లో నటించారు. ఎన్టీ రామారావు స్వీయ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దానవీర సూరకర్ణ చిత్రంలో అర్జునుడుగా నటించారు హరికృష్ణ. ఆ తర్వాత చిత్ర నిర్మాణం వైపు దృష్టి సారించారు. నిర్మాతగా హరికృష్ణ తొలి సినిమా డ్రైవర్ రాముడు. తమ్ముడు బాలకృష్ణ హీరో అయిన తర్వాత పట్టాభిషేకం, అనసూయమ్మ గారి అల్లుడు, తిరగబడ్డ తెలుగు బిడ్డ, పెద్దన్నయ్య వంటి చిత్రాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. దాదాపు 21 సంవత్సరాల తర్వాత శ్రీరాములయ్య చిత్రంలో సత్యం అనే వైవిధ్యమైన పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత దర్శకుడు వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన సీతారామరాజు చిత్రంలో ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు హరికృష్ణ. నందమూరి నటవారసుడు హరికృష్ణ, అక్కినేని నటవారసుడు నాగార్జున కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా సాధించిన విజయంతో వైవిఎస్ చౌదరి తన సొంత బ్యానర్లో నిర్మించిన లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంలో మరో పవర్ఫుల్ పాత్రతో హరికృష్ణ ఇమేజ్ని ఒక్కసారిగా పెంచేశారు. ఆ తర్వాత చేసిన శివరామరాజు, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, స్వామి వంటి సినిమాలు హరికృష్ణకు నటుడిగా చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఒక స్టార్ హీరో ఇమేజ్ ఈ సినిమాలతో లభించింది. హరికృష్ణ నటించిన చివరి సినిమా కృష్ణతో కలిసి చేసిన శ్రావణ మాసం. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆయన రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించారు. దానికోసం వినియోగించిన చైతన్య రథం వాహనానికి సారథిగా వ్యవహరించారు హరికృష్ణ. 75,000 కిలోమీటర్లు ఆ వాహనాన్ని నడిపి రికార్డు సృష్టించారు. 1995లో అధికార మార్పిడి జరిగినప్పుడు తండ్రి ఎన్టీ రామారావును వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడిని సమర్థించారు హరికృష్ణ. ఆయన ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 1996లో తండ్రి మరణించడంతో హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపు పొందారు. 2008లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. 2013లో రాష్ట్ర విభజనను నిరసిస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నందమూరి హరికృష్ణ వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయనకు 3 కుమారులు: జానకిరామ్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్. వీరిలో కళ్యాణ్ రామ్, తారక్ ఇద్దరు హీరోలుగా తమ టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నారు. తండ్రి సూచన మేరకు చిన్నతనంలోనే తారక్ పేరును నందమూరి తారక రామారావుగా మార్చారు హరికృష్ణ. కళ్యాణ్ రామ్, హరికృష్ణ, ఎన్టీఆర్ కలిసి ఓ సినిమా చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. 2014లో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇది జరిగిన 4 సంవత్సరాలకే హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించడం విచారకరం.